హాయ్ గైస్, దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్. అదే తెలుగులో చెప్పాలనుకుంటే కానీ నేను మీ రైతు భూమి చౌదరిని. నా ఛానల్ కనుక మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే 10 మందికి రీచ్ అవుతుంది. కంటెంట్ కూడా 10 మంది తెలుసుకుంటారు. దానిమ్మ చెట్ల గురించి నాలెడ్జ్ కూడా బాగా ఎక్కువ గెయిన్ చేయొచ్చు ఈ వీడియోస్ లో కూడా. సో చూడండి, మామూలుగా ఇది వెల్దుర్తి దగ్గర మనం చూస్తున్న తోటే. సో పంట ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎండాకాలం కదా, ఆన్సర్ పోవడానికి వాటర్ పారబెట్టాడు లైట్ గా. సో పారబెట్టినాక కొంచెం చెట్లు కూడా కొంచెం డిఫరెంట్ కనబడుతుంది. ఇది కాపు చూడండి, ఈ ఎంత నెక్స్ట్ కలర్ చేంజ్ అవుతుంది. సైజులు కూడా చూడండి, ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ బిస్కెట్ కలర్ లోకి చేంజ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు దీని పంట. సో చెట్టుకి దీంట్లో మామూలు మనం ఇంతకు ముందు అనుకున్నట్లే మంచి ఈజీ బోరానికి వేడికి ఇట్లా అయింది. సో ఈ చెట్టు కాయ వేరేది, ఇది బ్రీడ్ చూడు. ఇది అందుకే అప్పుడు తొడాలు కూడా డిఫరెన్స్ చూడు. సో ఇది చెట్టు చూడండి, కాయలు కూడా సైజులు వచ్చాయి అన్ని. ఎందుకంటే కొమ్మకు పట్టుకుంది కదా, దానివల్ల యూజ్ ఏంటంటే బాగా సైజులు వస్తాయి అనమాట. ఇది అది వాటర్ బార్ పెట్టినాక కొంచెం డిఫరెన్స్ అయితే కనబడుతుంది. ఇక ఈ 4 సార్లు పెట్టినాడు. ఏంటంటే ఏముండదు. ఇది చూడండి, డిఫరెన్స్ ఏంటంటే ఈ నలుపు ఈ స్టేజ్ లో కూడా ఈ బ్లాక్ కలర్ ఉందంటే ఈ రోగాలు అటాక్ అవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. వైట్ రూట్స్ కూడా అట్లనే యాక్టివ్లో ఉంటాయి. ఈ నలుపు ఉన్నట్టు చూడండి, ఆకు కూడా అస్సలు నలుపుకోకుండా ఉంది తోట. ఇది చూడండి, ఈ చెట్టు చూడండి, దగ్గరికి రన్న. ఇక పంట చూడండి, అన్ని బుడానికి ఉన్నాయి చూడండి. ఆడే 15-20 ఏళ్ళ వరకు ఉన్నాయి అక్కడ. అది చూడండి, అసలు సైజులు అసలు ఏమి తోట ఉంది చూడండి. ఇంకా 60 రోజుల వరకు ఉంది ఈ పంట టైము. సో ఆల్మోస్ట్ బ్లైట్ లేకుండా ఇప్పుడు ఎదుకైతే చాలా వరకు కవర్ చేసుకున్నాడు. ఇంకా 20 డేస్ కాపాడుకుంటే పంట అయిపోతుంది అన్నమాట తోట. సో అది దీంట్లో ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనం కొంత న్యూట్రిషన్ బేస్డ్ వెళ్ళాలి పంటకి. ఇప్పుడు డ్రిప్ లో కూడా కాల్షియం, బోరాన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, తర్వాత సీవిడ్, హ్యూమిక్ యాసిడ్ ఇట్లాంటివి వదులుకుంటే కాయ లూజ్ అవుతుంది. కాల్షియం ఏంటంటే బాగా బ్లైట్ ని కంట్రోల్ చేస్తే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మ్యాంగనీస్ ఏంటంటే ఈ ఫంగల్ డిసీజ్ రాకుండా కూడా కాపాడుతుంది అన్నమాట. సో సైజులు కూడా చూడండి, అసలు అన్ని అట్లనే ఉన్నాయి. ఏ చెట్టుకు కూడా కాయలు తక్కువే లేవు. సో మంచిగా రిజల్ట్ ఉంది తోట. ఇది ఈ సార్లకి ఇంకా వాటర్ పెట్టలేదు. సో ఆయన నెక్స్ట్ ట్రై చేస్తాడు, ఎందుకంటే పెడితేనే మంచిది, వాటర్ పారబెడితేనే. చూడండి, పంట కూడా అసలు ఎక్కడ తగ్గకుండానే ఉంది. అంతా ఇప్పుడు సైజులు కనపడతాయి. ఇప్పుడు చెట్టు మీద కాయలు కనపడతాయి. మనం ఇన్ని రోజులు చెప్పినప్పుడు కనిపించవు, కానీ ఇప్పుడు సైజులు కనపడతాయి మన తోటలో. ఇవన్నీ చూడండి, చెట్టుకి 80 నుంచి 100 కాయల వరకు ఉన్నాయి చెట్లు. సో ఆయన యావరేజ్ మనం 4 కాయలకు 1 కేజీ వేసుకున్నా కూడా మనం దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే 15 నుంచి 18 కేజీలు పంట రావాలి దీనికి. సో 2000 చెట్లు. సో ఆ రకంగా వేసుకుంటే కూడా మినిమం 25 టన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. అది సో ఇక్కడ చూడండి సైజులు కూడా. ఇంకా ఆల్రెడీ ఫ్రూట్ కవర్స్ కూడా కట్టించాడు గార్డెన్. నెక్స్ట్ ఇంకా అదే చేస్తాడు. సో లైట్ గా గడ్డి కూడా కొంచెం ఒక 2 ఏళ్ళు ఇచ్చిపెట్టి కట్ చేయించుకున్నా, అదొకటి. ఇంకా అక్కడ ఫ్రూట్ కవర్స్ కూడా కట్టిన చోటు కూడా వీడియోస్ చూపిస్తాను మీకు ఒకసారి. ఈ ఫ్రూట్ కవర్స్ కడుతున్నారు చెట్లకి. సో మామూలుగా ఎక్కడైతే సన్ ఎండ ఎక్కడ ఉందో అండ్ మామూలుగా సన్ ఎక్స్పోజ్ అవుతుంది దానికి మాత్రం కట్టారు వీళ్ళు. ఇది నాన్ ఓవెన్ ఇది. సో 300 నుంచి 320 వరకు పడుతున్నాయి కేజీ. ఒక 800 వరకు వస్తాయి కవర్లు. సో దీన్ని స్టాపిల్ చేస్తారన్నమాట. ఇట్లా అంతా చుట్టేసి ఇట్లా స్టాపిల్ చేస్తారు దీనికి ఇట్లా. సో ఇది మామూలుగా మందునే పట్టుకుంటుంది. ఇంకోటి చూసాను చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందో. సో జస్ట్ సన్బర్న్ మాత్రమే ఇష్యూ ఉంటుంది. ఇక చూడండి, మనకు బాగా మందు కొట్టినా పని చేస్తుంది. ఇంకోటి ఊజికి, డేగలకు కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది. ఈ వేరే పేపర్ కవర్ కంటే చాలా బెటర్ అన్నమాట. సో 2 సైడ్స్ ఓపెన్ ఉంటుంది. సో దానివల్ల మనకు కాయ ఎంత సైజ్ వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. సో సుమారుగా మామూలుగా ఇప్పుడు ఒక 50 కేజీలు కట్టినట్టున్నారు చెట్లలో. సో ఇది చూడండి, కొన్ని వీళ్ళకి ఏంటంటే కడ్డం రాక ఊడిపోతున్నాయి. సో బాగా కడితే అసలు ఇంత ఇబ్బంది ఉండదు. సో అది ఇక్కడ చూడండి, ఈ చెట్టుకి 50 నుంచి 70 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వీళ్ళు వాటర్ కూడా పారబెడుతున్నాడు ఇందాక చూపించినట్టు ఈ తోటలో. ఎందుకంటే ఈ ఎండ ఎక్కడం వల్ల మనం ఉండే ఇప్పుడు నేనుండే ఏరియా ఎక్కువ బ్లైట్ ఎఫెక్టెడ్ అయినా కూడా ఎక్కడ కూడా చాలా వరకు ఈ ఇష్యూస్ లేకుండా పంట బాగుంది. చూడండి, ఈ అడ్డపుల్లలు ఏ తలకైనా పెరిగితే వాటర్ సోర్స్ అంటారు. చూడండి, ఈ నలుపు చూడండి, మెయిన్ ఈ బ్లాక్నెస్ ఈ తోటలో. సో దానివల్లనే బ్లైట్ కూడా ఇన్ఫెక్ట్ కాకుండా ఉంది. ఎంత నలుపు అట్లే క్యారీ అయింది చూడండి, ఎక్కడ తగ్గలేదు, ఏ చెట్టుకు కూడా తగ్గలేదు తోటలో. చూడండి, అందుకే చెట్లు కూడా బాగా తట్టుకున్నాయి, ఎక్కడా లేదు చూడండి అసలు బ్లైట్ అనేది. ఇకండి ఇక్కడ కూడా అంతే సన్ ఎక్స్పోజ్ అయ్యేటివన్నీ కూడా కట్టేసినారు. చూడండి, ఏ చెట్టుకు కూడా నలుపు అయితే తగ్గకుండా ఉంది తోట. సో ఇది మా
అంతా మామూలుగా బాగా నీట్గా ఉంది. సో ఇది కంప్లీట్గా మామూలుగా అన్న వాళ్ళు మన గైడెన్స్లో పోతున్నారు. చూడండి కాయ కూడా ఎంత సైజులు ఉన్నాయి. సో ఈ సైజులు ఉన్నాయంటే ఇప్పుడు బాగా అవటం వస్తాయి అన్నమాట ఇవి. సో ఆల్మోస్ట్ ఈయన కాపాడుకున్నాడు. ఈ నలుపే మెయిన్ అనమాట. ఇవన్నీ చూడండి అసలు ఈ డార్క్నెస్ అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంది డార్క్గా. సో ఇదే మెయిన్ తోటకి. సో అట్లే క్యారీ అవుతుంది అనమాట. ఈ గడ్డి కూడా లైట్గా 3 ఏళ్ళు నుంచి కొట్టించామని చెప్పాను. సో ఇది ఇవ్వండి సైజులు చూడండి. కాయ ఉన్న కాయకైనా కూడా బాగా ఎంతలా ఉంది చూడండి. అట్లా ఇట్లా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే ఇంకేనా ఇప్పుడు కొంచెం చెట్టుని కాపాడుకోవాలి లైట్గా. ఇంకా ఒకసారి రైజ్ ఈ ప్యాస్లం ఐసైనస్ అంటే నెమిటోకిల్ ఒకసారి వాడుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ రూట్స్ చెక్ చేస్తే ఒక చోట నెమిటోడ్స్ కనిపించాయి. సో అది ఇక్కడ చూడండి కాయలు కూడా ఏం పట్టుకున్నది నా కొమ్మలకి అంతా. ఇక అన్నీ ఈ మామూలుగా ఈ చెట్టుకు కొంచెం తక్కువగానే ఉంది. ఎందుకంటే ఈ ఏరియా కొంచెం బ్లైట్ ఇన్ఫెక్టెడ్ అయినా కూడా వీళ్ళు నీట్గా కవర్లు కట్టేశారు. సో ఇక్కడైనా ఇంతకుముందు ఇన్ఫెక్టెడ్ అంటే ఇప్పుడు కాదు, పంట పెట్టక ముందే ఉండేది చెట్లలో. సో అది ఇక్కడ చూడండి అంత కాయ కూడా ఏ సైజులు చూడండి ఆల్రెడీ బాగా మంచి సైజులకు వచ్చినాయి. కలర్ కూడా మారిపోయింది కాబట్టి సో చాలా వరకు ఈయనకి ఇబ్బంది లేకుండా పంట బయటకు వచ్చేది. ఇది చూడండి ఏదైతే ఎక్స్పోజ్ అవుతుంది ఎండకి అట్లా దాంట్లో వీళ్ళు కట్టడం రాలేదు. బాగా కట్టే వాళ్ళు ఉంటే కన్నా మంచిగా ఇంకా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇంత ఇట్లా గాలికి పడిపోవు. సో ఈ గ్రో కవర్స్ కట్టుకోవడం ఇట్లా కట్టుకోవచ్చు అనమాట. సో ఇట్లా 2 sides ఉంటుంది కదా, ఇట్లా గ్యాప్ ఉంటుంది మనకి. ఇంకోటి ఏంటంటే బాగా ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది చూడండి. ఇట్లా ట్రాన్స్పరెంట్గా కూడా ఉంది, యూజ్ అవుతుంది అనమాట బాగా. ఇవి మొత్తం 1700-1800 చెట్లు. సో వాళ్ళు 24 నుంచి 28 టన్నుల వరకు నేను అనుకుంటున్నాను. చూడాలి ఎంతైతే, ఎందుకంటే అన్ని కొమ్మలు పట్టుకుంది కాబట్టి సైజులు వస్తాయి తోట. సో ఇది అండి. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ అండ్ గార్డెన్.